నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పుష్కరాల నాటికి మార్కండేయ స్వామి దేవస్థానానికి పూర్వ వైభవం. శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ రాజ్ పురోహిత్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాచపల్లి ప్రసాద్, బాధిత పీడిత వర్గాలకు అండగా నిలిచి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్ష. జవహర్లాల్ నెహ్రూ సేవలు చిరస్మరణీయం. మెయిన్ రోడ్లో కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమం నందు ఉపకరణలు అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల. పుష్కరాల నాటి మార్కండేయ స్వామి దేవస్థానంలో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ధర్మకర్తల మండలి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. వాటి నిధులు తెచ్చే బాధ్యత తనదని, కానీ భక్తులకు యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలిదేనని అన్నారు. శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ రాజ్ పురోహిత్, డైరెక్టర్గా ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు వర్రె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, గత వైసీపీ పాలకులు చేసిన తప్పుల వల్ల ఈ గుడి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. 2-3 ఏళ్లుగా గుడిలో ధ్వజస్తంభం లేదని, దాత రవిశంకర్ సహకారంతో త్వరలో 58 అడుగుల ధ్వజస్తంభం ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ చూసినా నమో మంత్రం వినిపిస్తోందని, బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జోరు మీద ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్లీ కూటమిదే విజయమని, ప్రజలు మంచి చేస్తూ 30 ఏళ్లు అధికారంలో ఉంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చెన్నపతి సత్యబాబు, సురేష్, రూప్సింగ్, నాగేశ్వరరావు, సువర్చల, లీలావతి, దీపిక, గౌతమి, పద్మావతి, ఎక్స్ అఫీషియో డైరెక్టర్ నీలకంఠ శర్మ, నాయకులు ఇన్నమూరి దీపు, దొండపాటి సత్యంబాబు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటూ, విచ్చేసిన కూటమి నాయకులతో చైర్మన్ గా చేస్తూ చాలా చక్కిన వారు, దేవుడు అంటే నమ్మకం ఉన్నవారు, ఆ ధ్వజస్తంభం పట్ల ఈ తీరని తప్పు చేశారు. తప్పు ఏంటన్నది, వాళ్ళు చేసిన తప్పిదం ఏంటన్నది, ఎలాగ ఈ బాడీ అరిష్టాన్ని సరిచేయడానికి సుమారు ఒకనొక సమయంలో నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి. కానీ మదన్ గారు కానీ నిద్రలేని రాత్రులు గడిపారు. రాష్ట్రంలోని దీని మీద భక్తి శ్రద్ధలతో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. మన నమ్మకం, కానీ ఆ అంటే దేవుడు సంపద దేవుడికే వెచ్చించాలి, అది కాకూడదు కూడా అన్న విషయం గమనించుకోవాలి. తప్పు చేశారు, ఈ దేవాలయంలో కూడా తప్పు చేశారు. బాధ్యత లేదు అంటే ఉంది, ప్రతి విషయంలోనే ఆలోచించాలి. ఇందాకే చెప్పారు, పైన ఉంది కాబట్టే ఎంతో ప్రతిష్ఠ. 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలకి వీరు ఉంటున్నారు అని అంటే ఎంతటి అదృష్టం. రక్షించాలి, అన్ని అంశాల్లో కూడా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలనేది నా తాలూకు ఆలోచన. దీపు గారు వారి యొక్క సేవా కార్యక్రమాలు మదపరంగా వాళ్ళ నాన్నగారు ఏదైతే పూల్చంద్ గారు మహదేవ ఫ్యాన్సీ, బహుశా మదన్ గారు కూడా ఎప్పుడు జీవితంలో అభివృద్ధి చేయాలన్నది అన్నగారి ఆలోచన. అన్నీ చేద్దాం, అన్ని ఒక ఆలోచనతో ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే విశ్వాసంతో నా సోదరుడు హనుమంతుడు అన్న మా మదన్కి ఇచ్చారు, నేను ఏదోటి చెయ్యాలి, ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఎన్ని లక్షలైతే అన్ని లక్షల ఆర్ఓ ప్లాంట్ పెడతానని చెప్పి సౌభాగ్య ఆప్టికల్స్ మన మదన్ గారు అలాగే బాడీ డైరెక్టర్లు ఒక విశ్వాసం నమ్మకంతో ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియ. అలాగే అతి దగ్గరలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ రాచపల్లి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులను ఆయనకు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు.
రాచపల్లి ప్రసాద్ గతంలో ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్, లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్, కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉత్తర్వులు అందించిన తర్వాత ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పేద ప్రజలు, బలహీన వర్గాలు నివసిస్తున్న 49వ వార్డు ప్రాంతంలో ప్రజలకు సేవ చేస్తూ గతంలో కార్పొరేటర్గా సేవలు అందించడమే కాకుండా ఒక న్యాయవాదిగా ఇటు పార్టీకి అటు పేద ప్రజలకు సేవలు అందిస్తున్న రాచపల్లి ప్రసాద్గా పీపీని నియమించడం అభినందనీయమని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి కూటమి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందని, ముఖ్యంగా బలహీన వర్గాలకు టీడీపీ మొదటి నుంచి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వాసు అన్నారు. పీపీ పదవికి ఎవరిని నియమించాలనే విషయం ఆలోచనకు వచ్చినప్పుడు అందుకు తగిన వ్యక్తి రాచపల్లి ప్రసాద్ అని గుర్తించి నియమించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్గా 49వ వార్డు బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా అనేకమైన సేవలు అందించడం జరిగింది. రాజకీయంగా కాకుండా వృత్తిపరంగా కూడా న్యాయవాదిగా ఇటు పక్కన తెలుగుదేశం పార్టీలో సేవలు అందిస్తూ ప్రజలకు కూడా న్యాయం జరిగేందుకు ఆయన వంతు కృషి చేసుకుంటూ వృత్తిపరంగా కూడా దినదిన అభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఆయన సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీ కింద అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలని ఆలోచించినప్పుడు శాసనసభ్యుడిగా దశాబ్దాలుగా ఎప్పుడు కూడా బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తిగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఏనాడు ఇవ్వని పరిస్థితులు గుర్తు చేసుకొని తప్పకుండా బలహీన వర్గాల్ని గౌరవించాలి, ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్న రాచపల్లి ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపించుకోగా ఆయన నా మాటని గౌరవించి ఈ రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్టుకి అధికారికంగా 3 సంవత్సరాలు రాచపల్లి ప్రసాద్ గారు అపాయింట్ అయ్యారు. ఈ రోజు నేను చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది శుభదినం, శుభ పరిణామం, శుభదినం. కష్టపడిన వాళ్ళని గుర్తించడం ఒకటైతే సామాజిక వర్గ పరంగా కూడా ఆయనకి గౌరవం ఇవ్వడం అనేది రెండవది. నేను ఎప్పుడు అంటా ఉంటాను, బడుగు బలహీన వర్గాల ఒక గౌరవం ఈ కూటమి ద్వారానే సాధ్యం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల్ని గౌరవించుకుంటూ వెళ్తారు. దానికి నిదర్శనమే ఈరోజు రాచపల్లి ప్రసాద్ గారు అని చెప్పి తెలియచేస్తూ తప్పకుండా ఆయన మంచి సేవలు అందించాలని, ఎవరైతే ఇదేదైతే బాధిత పీడిత వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ అండగా. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ ఆఫీస్ నందు రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఎన్ కృష్ణ సింధూరి సహకారంతో అనారోగ్య చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జి తరుణ్ హాజరై మాట్లాడుతూ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం ఇలా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యంకు సహకరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజ్మెంట్ కమిటీ కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సభ్యులు ఎం పద్మావతి, బల్లా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, జిల్లా సమన్వయకర్త పి రాంబాబు, పిల్ల నాగపద్మ, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
స్వాతంత్ర సమరయోధులు మాజీ ప్రధాని భారతరత్న నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక మెయిన్ రోడ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పాత కూరగాయలు మార్కెట్ వద్ద గల నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు, పెద్ద డ్యాంలు నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. మంచి పరిపాలన అధ్యక్షుడిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిచేలా కృషి చేసిన మహనీయుడు నెహ్రూ అన్నారు. టీకే మాట్లాడుతూ ప్రధాని మోదీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని, నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. అటువంటి మహానాయకుడిపైన మోదీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. దీనిని మన భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అలా చేశాడు, నెహ్రూ ఎలా చేశాడు, దేశాన్ని పాడు చేశాడు అన్నాడు. ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫారం మీద టీలు అమ్ముకునేవాడు. అటువంటి వ్యక్తి. అసలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టి ఈ దేశానికి మరి వాళ్ళు స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలియదు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి చరిత్ర తెలియదు. ఈవేళ మాట్లాడితే ఈ నెహ్రూ ఏం చేశాడు అంటాడు. మరి నెహ్రూ ప్రధానమంత్రి కాకముందు, మనకి స్వతంత్రం రాకముందు మన సూది కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళు, సూది కూడా తయారు చేసేవాళ్ళు వాళ్ళు కాదు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు. అలాగే లార్జ్ స్కేల్ సోదరులు జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారికి, కిషన్ రెడ్డి గారికి, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వకముందు 30 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు. ఆకలి సావులుండి. ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు. తర్వాత చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి ఉండగా ఒకసారి రైల్వే గేట్ దారితోటే గేట్ ఆఫీసర్ ఏంటి వెళ్ళకూడదండి అని. అప్పుడు ట్రైన్ వెళ్ళక తెస్తే మీ పని నువ్వు చేసావయ్యా అని చెప్పారు నెహ్రూ గారు. ఇవాళ భారతదేశంలో గాంధీ నెహ్రూ గారు సూర్య చంద్రులు ఉన్నంత సేపు ఉండదని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ దేశ ప్రజలందరితో కూడా పండిట్ అనే బిరుదుతో పిలిపించుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ మహనీయునికి నివాళులు అర్పించే నిమిత్తం మేమందరం కూడా నగర కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కూడా ఇక్కడికి విచ్చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు విచ్చేశారు. అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి నగరం నుండి అనేక మంది నాయకులు విచ్చేశారు. వారందరికీ కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దేశ స్వాతంత్రానంతరము మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టి పంచవర్ష ప్రణాళికను నిర్మించి ఈ దేశ అభివృద్ధిని బాటలు వేసినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ఆనకట్లు కట్టించి నీటిపారుదలను కల్పించి
దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీళ్ళ విప్లవం తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమలను స్థాపించి ఇవాళ చాలామంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు బాటలో వేసిన మహా వ్యక్తి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశ ప్రజలు ఏదైనా రుణపడి ఉన్నారంటే ఒక గాంధీ నెహ్రూ కుటుంబానికి మాత్రమే. ఎందుకొరకంటే వారు ఈ దేశం కోసం. భారతదేశ తొలి ప్రధాని జాతీయ నేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతిని పురస్కరించుకొని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ వారి ఆధ్వర్యంలో జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు గారిచే ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు అని దేశ ప్రజలందరూ ఈరోజు ఆయనను తలుచుకొని నివాళులర్పించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోర భరద్వాజ, నల్లం శ్రీను, కె సత్యనారాయణ, కోటిపల్లి కేశవరావు, కర్రి కాశీ విశ్వనాథ్, వలవల చిన్ని, లైబ్రేరియన్ వీటీవీ సుబ్బారావు, దేవిశెట్టి రాజా, ఎస్పీ రమణరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ నిర్మాత, అలీన దేశాల ఉద్యమ నేతగా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ప్రవేశపెట్టి తర్వాత తరాల వాళ్ళు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ రోజున ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మరి జూబ్లీ రీడింగ్ రూమ్ తరఫున ఈ రోజున ఆయన జయంతి కార్యక్రమాలన్నిటి కూడా ఉత్సాహంగా నిర్వహించుకోవటం ప్రతి ఏటా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ మహనీయులు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ మరి ఆనాటి స్వతంత్ర సమరయోధులైనటువంటి బోస్ గారు, పటేల్ గారు ఇత్యాదులందరూ కూడా ఏ రోజుకైనా సరే జాతికి స్ఫూర్తినిచ్చేటటువంటి నేతలుగానే చిరంజీవులుగా ఉంటారు. వారి యొక్క ఆదర్శప్రాయమైనటువంటి అడుగు జాడల్లోనే ఈ జాతి యావత్తు నడుస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో పంచవర్ష ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జూబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. అని చేత మా కార్యక్రమం కూడా సాయంత్రం 6 గంటల నుంచి పెట్టాం. టౌన్ హాల్లో గ్రంథాలయ వారోత్సవాలు టౌన్ హాల్లో 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి దయించి పాత్రికేయ సోదరులందరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు నామవరంలో ఉన్న ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం వారిచే దివ్యాంగులకు ఏర్పాటు చేసిన 3 వీల్ చైర్స్ 5 క్రాచెస్ 5 చేతికర్రలు అర్హులైన వారికి ఎమ్మెల్యే గోరంట్ల అందజేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, అర్హులైన వారికి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, వారి నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన కల్పించే విధంగా రోజుల్లో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులకు బదిరులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారికి కూడా తగిన పరికరాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిచ్చని కోళ్ల సత్యబాబు, పెంకే కోటేశ్వరరావు, ఎర్ర ఉమామహేశ్వరి, అంకం గంగరాజు, అవ్వ లక్ష్మి, వర్రె రవి, చిక్కాల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఉప్పంపేట స్టేషన్ రోడ్లో ఉంది హాస్పిటల్. నేను చూస్తాను, మీకు ఉచితంగా చేస్తారు. ఏముందో చూస్తారు. అబ్బాయి ఫిజిషియన్ అలాగే అబ్బాయి చూస్తారు. అబ్బాయి పేరు రవిరామ్ పేరు. అక్కడ మనాడు ఎవరు తప్పకుండా తెలుసుకోండి, ఆవిడ తెలిసండి.
విక్రమ్ గారు లక్ష్మి గారు ఎవరమ్మా లక్ష్మి గారు నిరుపేద వృద్ధ కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో నవంబర్ 24 నుంచి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేపడతామని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం హెచ్చరిస్తూ శుక్రవారం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేసి అల్టిమేటం జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎడబోలు గ్రామానికి చెందిన 75 ఏళ్ల సమ్నంగి రమణయ్య అంజమ్మ దంపతుల పూరి గుడిసెను అదే గ్రామానికి చెందిన మౌనం చంద్రమౌళి తన అనుచరులతో ధ్వంసం చేశారని, దీనిపై న్యాయం కోసం అనేక మందికి విన్నవించుకున్న పోలీసులకు ఫిర్యాదు చేసినా అన్యాయమే జరిగిందని, కనుక తక్షణం చర్యలు చేపట్టాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన వారిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు, సంఘం జిల్లా అధ్యక్షులు జార్జ్ ఆంటోనీ, దళిత ప్రజా వేదిక అధ్యక్షులు మురారి రవికుమార్, మట్టపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంజమ్మండి, మా ఆయన గారు పేరు రావణయ్య. మేము 50 సంవత్సరాల కాడి నుంచి ఉంటున్నాండి అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి, మమ్మల్ని వేసుకొని ఎత్తలేదు 50 సంవత్సరాల బట్టి నుంచి. పంచాయతీ వాళ్ళు ఆ ప్రెసిడెంట్లు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇల్లు అక్కడ పాకేసుకుందామని కోరుకుంటున్నాం సార్. ప్రెసిడెంట్ల దగ్గరికి అది వెళ్ళామండి, కలెక్టర్ గారి దగ్గరికి అది వచ్చామండి. అక్కడి నుంచి ఇంకా సంఘం పెద్దలను కూడా కలిసాం. మాకు న్యాయం చేయమని ఏడుతుందండి. మాకు పిల్లలు కూడా పోయారండి, మాకు పిల్లలు ఎవరు లేరు. అందుకని నాకు 60 సంవత్సరాలు, 63 అంటే ఆయన 75 ఉంటాయి. బిలో 80 years. అసలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? అక్కడ పాకేసుకోవద్దానండి. వాళ్ళు కొట్లు షాపులు పెట్టారండి. అదండి బయట కనపడాలని అది అసలు ఇల్లు దారిదండి. ఆ పడగొట్టి పెద్దలో ఎదరు కొనిచ్చారండి, గొల్లలు కట్టింది. అది నేను లేకుండా మా తోడోళ్ళు బాబు చచ్చిపోతే ఇక్కడికి వచ్చానండి. రాజుడు వస్తే పొంగటూరు మొడసేపు తీసుకొచ్చి పడగొట్టిచ్చాడండి కుక్కర్తోటి. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామస్తులు సమ్మంగి రమణయ్య గారు వారి భార్య వచ్చి కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘ సారథ్యంలో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. జాయింట్ కలెక్టర్ గారు ఉంటే వారికి ఇచ్చాము. ఏంటంటే అన్యాయంగా పేదవాళ్ళు అయినటువంటి వారి ఇల్లును అక్కడ తొలగించడం జరుగుతుంది. గవర్నమెంట్ తొలగిస్తే పట్టించుకోము, కానీ ప్రైవేట్ వ్యక్తి ధనికుడు బలవంతుడు పేదవాడిని నువ్వు ఇల్లు కట్టుకోవద్దని గంటేయటంలోనే మాకు బాధ కలిగి మేము ఈ రోజున ఈ కలెక్టర్ గారిని కలిసి వచ్చే 24వ తారీఖున మేము ఈ విషయాన్ని పబ్లిక్ తెలియజేయటానికి, ప్రభుత్వానికి తెలియజేయటానికి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము నిరాహార దీక్ష చేయడానికి మేము నిర్ణయించుకున్నామనేది విన్నవించుకోవడానికి వచ్చాము. ఆ విన్నప పత్రాన్ని జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏలిన వారు కలెక్టర్ గారు దీని మీద త్వరగా నిర్ణయం తీసుకుని మేము ఉద్యమం చేయకుండా నిలువరిస్తారనేసి కోరుకుంటూ ఉన్నాము. ఇట్లు నేను సానబోయిన రామారావుని, వ్యవస్థాపక అధ్యక్షుని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం. థ్యాంక్ యూ.
పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని స్థానిక గుర్రంపాలెం రోడ్లోని పుష్కర కాలువ గట్టున పరమశివుడి కుమారులు వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, నాగేంద్ర స్వామి ఆలయం వద్ద కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం గణేష్ యూత్ ఆధ్వర్యంలో కొనరాజు పర్యవేక్షణలో జగ్గంపేట పుర ప్రముఖులు భక్తుల సహకారంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7,000 మంది భక్తులు హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొనరాజు మాట్లాడుతూ పుష్కర కాలువ గట్టున 100 మందితో ఈ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమై గత సంవత్సరం 5,000 మందికి, ఈ సంవత్సరం 7,000 మందికి ఇలా సంవత్సరం పెంచుకుంటూ జగ్గంపేట నియోజకవర్గం నాయకుల సహకారంతో, భక్తుల సహకారంతో, దాతల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రోతు శ్రీను, పప్పల శ్రీను, పల్ల నాని, కౌండ్రోతు మారుతి, కౌండ్రోతు సాయి, నీలాద్రి అప్పన్న, దేవర కిట్టయ్య, కుండల పండు, ప్రసాద్, కృష్ణ, గణేష్ యూత్ కమిటీ సభ్యులు వేలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఫోటో హాస్టల్లో కూడా పెట్టి ఫోటో దాని లెవెల్లో పెట్టారు వచ్చిలా కదరా వెయిటింగ్ లిస్ట్ ఇక్కడ 50 రూపాయలు ఇచ్చినారు. జరగాలండి జరగాల జరగాల తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను కూడమి ప్రభుత్వం ఈ గ్రామంలో సీసీ రోడ్లు వేసి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేసింది. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా రఘుదేవపురం గ్రామం నుండి ముగ్గొల్ల గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణం సుమారు 7 నెలల క్రితం జిల్లా పరిషత్ నిధులతో చేపట్టారు. ఈ సీసీ రోడ్డు అంచనా విలువ 2,40,40,000 కాగా ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ సీసీ రోడ్లు వేశారు. కానీ ఆ రోడ్లకు ఇరువైపులా మొరం మట్టిపోయకపోవడంతో స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పడం లేదని ఆరోపిస్తున్నారు. రఘుదేవపురం గ్రామం నుండి మొగ్గల్ల గ్రామం మీదుగా వెళ్లే కూనవరం రోడ్డుకి 3.5 కిలోమీటర్ల గల సీసీ రోడ్డు వెడల్పు 15.5 అడుగులు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉండగా వెడల్పు 12 అడుగులు మాత్రమే తూతూ మంత్రంగా నిర్మించారని స్థానిక రైతులు ఆరోపించారు. ఈ రోడ్డును ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారని, మొరం మట్టి సుమారు 6 నెలల నుండి పోయకపోవడంతో ప్రతిరోజు పలు రకాల ప్రమాదాలకు గురవుతున్నామని, దాంతో ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోతున్నామని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఒక వాహనం వెళితే మరొక వాహనం తప్పించుకోలేని పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయని స్థానిక రైతులు అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. రోడ్డు పోసి 4 నెలలు పోయింది.
సైడ్లు పోయకుండా మా సొంత డబ్బులతోటి కొంత పోసుకుంటున్నారు. రోడ్డు మా ధాన్యం ఇతర వస్తాకే పోసుకుంటున్నారు. ఈ రైతుల సమస్య ఒకసారి చెప్పినాం. మీ పేరండి? ఆలాస్పిరి సంఘం. ఆ సైడ్ ఈ సైడ్ కూడా స్వామి రోడ్లు ధాన్యం ఇతర రాక రోడ్లు మేము సొంతంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందుగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారికి నమస్కారం అండి. మీరు మా ఉదయపురం జిల్లా పరిషత్ రోడ్డు పోయించడం రైతులకి చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే ఇక్కడ ఆ కాంట్రాక్టుదారుడు తూతూ మంత్రంగా చేసేయండి పనులు. ఇదిగో నాణ్యతలు లేని రోడ్లు పోసేసి ఎర్జీలు లేకుండా చేసి బడుతులు కర్రలు గట్ట కట్టి రోడ్లు పోసేటప్పుడు దిగిపోతుంటే కర్రలు గట్ట కట్టి బస్తాలు గట్ట పెట్టి బస్తాలు కూడా తీయండి. బస్తాలు బోటెట్టి ఈ నాణ్యత లేని శుద్ధ మెట్ట శుద్ధ పోసి శుద్ధ ఎజ్జీలు పోసి దుమ్ము దులుపుని పోయండి. ఇప్పుడు 4 నెలలు అయింది. రైతులని చాలా ఇబ్బంది పెట్టి బాటలు లేకుండా ఎజ్జీలు లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. నాణ్యత లేని రోడ్డు పోసి మరి ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళిందో లేదు, ఈ నాణ్యత లేని రోడ్డు దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు. మాకైతే తెలియదండి మరి వెళ్ళిందో లేదో. మరి మీరు స్పందించి ఆ కాంట్రాక్టుదారుతో ఏం పడతారో ఏదో తెలీదు. మాకు రైతులకి వీలుగుండేలాగా ఇలాగా కోరుకొండ వెళ్ళి రోడ్లో కోనవరం రోడ్లో కలుపుతుంది. ఇది జిల్లా పరిషత్ రోడ్డు. ముందు సైట్లు కాడ ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇల్లు కట్టినా కాలనీ అయినా ఈ రోడ్డు అవసరం అండి మాకు. ఈ దాన్ని బెరమలో 2 మీటర్లు బెరమ ఉండేలాగా చేయాలని కోరుతున్నాండి. నాణ్యత లేని గేవలు పోసండి. శుద్ధ తెచ్చి పోసారండి. ఇలాంటి శుద్ధండి. ఆ బత్తాలు కూడా తీయండి. ఆ దాన్ని కూడా ఎజ్జి ఆ రోజు ఇది ఇరిగిపోయి బర్తలు వేసేటప్పుడు నేనే ఆఫ్ చేశానండి. నాతో పాటు రైతులు కూడా ఆఫ్ చేస్తే మమ్మల్ని ఆ కాంట్రాక్టుదారులు రావులపాలెం రెడ్డి గారు అంటే అతని పేరు పూర్తిగా తెలీదు. మమ్మల్ని బతిమాలుకుని మేము మళ్ళీ తాత్కాలికంగా చేసి మేము ఎజ్జీ కడతాం. ఆ దాన్ని ఎజ్జీ పెంచుతాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. రాజుగారు మీరు ఆఫ్ చేయకుండా మాకు పని మళ్ళీ కూలి పనులు గట్ట వేస్ట్ అయిపోతాయి గట్ట అని బతిమాలుకుంటే మేము వదిలేసినా కానీ వాళ్ళ పని వాళ్ళే చేసుకెళ్ళిపోయాడు. వాళ్ళ మేము సర్లే అని వదిలేసామండి. ఈ కర్రలు పోటెట్టి ఎజ్జీలు పోసి వాళ్ళ పని వాళ్ళే చేసిపోరండి. అక్కడ ఎక్కడ బెరమలు పోలేదండి. బస్తాలతో కట్టారండి. అది నెట్టు ఇసుక బస్తాలు తెచ్చి నెట్టు కట్టి గసులు పాతి ఎజ్జి కట్టి సిమెంట్ రోడ్డు పోసారండి. ఇది ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలవాలి. మనం వెళ్ళి మళ్ళీ వెనక్కి ఖాళీ ఉన్న అక్కడికి వెనక్కి మళ్ళీ రివర్స్ చేసుకుని తప్పుకోవాల్సి వస్తుంది స్వామి. దానివల్ల ఇబ్బందులు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రం స్వర్ణాంధ్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో నా కొడుకు మురాల అనిల్ దేవ్ను మానసికంగా వేధించి భయభ్రాంతులకు గురిచేసి ఉరివేసుకుని చనిపోయేట్లుగా కొందరు వ్యక్తులు చేశారని, నా కొడుకు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి మురాల లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలోనే మృతుడి సోదరులు మురాల సతీష్ మాట్లాడుతూ అభంశుభం తెలియని నా తమ్ముడిని ఒక యువతితో అక్రమ సంబంధాన్ని అంటగట్టి నేతలు జకరయ్య, నేతల చక్రవర్తి, నేతుల వంశీ, నేతుల సతీష్, గాడాల గ్రామానికి చెందిన చందు, పలిమాటి సందీప్, కప్ప సతీష్, కాలుకులస వరుణ్ కుమార్ అనువారు బెదిరింపులకు గురి చేయడం వల్లనే నా తమ్ముడు అయిన అనిల్ దేవ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరడం జరిగిందని సతీష్ తెలియజేశారు. పోలీసు వారు కప్పల సతీష్ మరియు కాలువకులస వరుణ్ కుమార్లపై మాత్రమే సీతానగరం పోలీసులు చర్యలు తీసుకున్నారని, మిగిలిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారని ఆరోపించారు. నా తమ్ముడి చావు కారణం నేతుల జక్రియ, నేతుల వంశీ, నేతుల చక్రవర్తి, నేతుల సతీష్, గాడాల కుర్రాడు చందు అనే కుర్రాడు. తర్వాత కొంతలోకి తీసుకెళ్లి మా తమ్ముడిని ఏమైనా భయపెట్టారో నాకు తెలియదు. కప్పల సతీష్, తర్వాత రాజమండ్రి నుంచి ఎవడో తిన్నా అంట పెద్ద చిన్న, మరి మనకి పేర్లు తెలదు, నేను తెలియదు కాబట్టి వాళ్ళిద్దరు ఏం భయపెట్టారో నాకు తెలియదు. వీళ్ళ వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు. 3 రోజుల్లో మీరు న్యాయం చేస్తారని వీడియో పరంగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మురాల సతీష్ అండి. మా తమ్ముడు అయిన మురాల అనిల్ దేవ్ గత నెల సెప్టెంబర్ 29వ తారీఖున ఉరేసుకుని చనిపోయాడు. అదే సమయంలో నేను మా అమ్మగారు కూడా కోవైట్లో ఉన్నాం. మేము కష్టపడటానికి మేము కోవైట్ వెళ్ళామండి. అయితే మేము మా తమ్ముడు 29వ తారీఖున ఉరేసుకుని చనిపోయాడు. అయితే మేము రావడానికి 4 రోజులు డిలే అయిందండి. మేము అక్కడి నుంచి రావడానికి మేము 3వ తారీఖున నైట్ వచ్చామండి. 4వ తారీఖున మా తమ్ముడు యొక్క పోస్ట్ మార్టం చేయించుకుని ఇంటికి తీసుకొచ్చామండి.
నా తమ్ముడు చావుకి గల కారణం ఏంటన్నది మేము తెలుసుకోగా మా తమ్ముడిని తుప్పల్లోకి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కప్పలు చలిచని అతను చిన్న అతను బెదిరించారండి. అంతేకాకుండా ఊరిలో ఉన్న వాళ్ళు మెయిన్ ముఖ్యమైన మా తమ్ముడు చావుకి ముఖ్యమైన కారణమైన వాళ్ళు నేతుల జక్రియ, నేతుల సతీష్, నేతుల విజయ్, నేతుల వంశీ, గాడాల చందు అనే కుర్రోడు, సందీప్ అనే కుర్రోడు విపరీతంగా చాలా దారుణంగా బెదిరించారండి. ఫోన్లు చేసి గట్టనే ఇంటికి వచ్చి మరి నీ మగతనాన్ని తీసేస్తామరా, నువ్వు సెంటర్ జైలుకి పంపుతావు, నిన్ను 90 రోజులు జైలు నువ్వు డబ్బులు మాకు 2 లక్షలు కట్టాలి, నువ్వు కట్టిన నిన్ను ఏ చేద్దాం అదే చేస్తావు, నీ అమ్మ బాబు ఇక్కడ లేరు, నీ అన్నీ కూడా ఇక్కడ లేరు, ఎవరో లేరు, ఎవరు ఏం చేసేది లేదు, నిన్ను చంపేస్తాను, నీ మగతనం తీసేద్దామని బెదిరించారండి. అందువల్ల నా తమ్ముడు ఊరేసుకుని చనిపోయాడండి. మా తమ్ముడు చనిపోవడానికి గల కారణమైన వ్యక్తుల పేరు కూడా మేము పోలీసు వారికి చెప్పామండి. ఆ రోజే అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు, అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. మేము ఎవరి పేర్లు అయితే చెప్పామో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని సీతనారాయణ మండలం సిఐ గారు, ఎస్ఐ గారు కూడా చెప్పారండి, అరెస్ట్ చేస్తామని, న్యాయం చేస్తామని. కాకపోతే ఇద్దరిని అరెస్ట్ చేసి మా తమ్ముడి యొక్క కేసుని నీరు కార్చే ప్రయత్నం పోలీస్ వ్యవస్థ వారు చేస్తున్నారనేసి మాకు అనుమానం ఉందండి. నా తమ్ముడి చావుకి ముఖ్య కారణం అయితే ఎవరైతే ఉన్నారో నేతుల చక్రవర్తి, నేతుల జక్రియ, నేతుల వంశీ, నేతుల సతీష్, గాడా అనే చందు, సందీప్ అనే వాళ్ళని తక్షణం పోలిమేట సందీప్ అనే వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి మా తమ్ముడి చావుకి న్యాయం చేస్తారని, ఇలాంటి బెదిరింపులు ఇలాంటి బెదిరింపుల వల్ల ఇలాంటి తప్పుల వల్ల ఎవరో చనిపోకూడదని, నా తమ్ముడికి జరిగినట్టు అన్యాయం ఇంకెవరికి జరగకూడదనేసి కోరుతున్నానండి పోలీస్ వ్యవస్థ వారిని, జిల్లా ఎస్పీ గారిని, అందరి సంబంధిత అధికారులని, నాయకులని అందరినీ ఒకటే కోరుతున్నానండి. నా తమ్ముడిని ఎవరైతే అతి ఘోరంగా బెదిరించారో నేతుల జక్రియ, నేతుల చక్రవర్తి, నేతుల విజయ్, నేతుల వంశీ, నేతుల సతీష్, సందీప్, పోలిమేట సందీప్ అనే వాళ్ళు బెదిరించారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి ఇలాంటి బెదిరింపులకి ఇంకెవరు గురి కాకుండా, నా తమ్ముడికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా చూడాలని సంబంధిత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుష్కరాల నాటికి మార్కండేయ స్వామి దేవస్థానానికి పూర్వ వైభవం. శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ రాజ్ పురోహిత్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాచపల్లి ప్రసాద్, బాధిత పీడిత వర్గాలకు అండగా నిలిచి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్ష. జవహర్లాల్ నెహ్రూ సేవలు చిరస్మరణీయం. మెయిన్ రోడ్లో కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమం నందు ఉపకరణలు అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.